సారీ. అప్పుడు సిచ్యువేషన్ అర్థం చేసుకోకుండా ఐ లవ్ యూ అని చెప్పాను. ఐ వాస్ జస్ట్ హిట్టింగ్ ఆన్ యూ. ఇట్స్ ఓకే. కానీ ఇప్పుడు సీరియస్ గా చెప్తున్నాను. ఐ రియల్లీ లవ్ యూ. నాకు సంబంధించి నీకు ఈ చెత్త పోరంబోకులకి పెద్ద తేడా ఏం లేదురా. అన్నా, గూగుల్ మెటల్డా ఇద్దరు ఫోన్ సిగ్నల్ ఒక చోటు నుంచి వస్తుంది. వాళ్ళు ఉన్న ప్లేస్ కనిపెట్టా. వాళ్ళు వచ్చేసారు. దిగండి. త్వరగా పోనీ అందమాన్. ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది? చూద్దాం. రే, ఏం చూడరా ఇది? ఎందుకని తెలియడం లేదు, కానీ చాలా రోజుల తర్వాత నన్ను నేనే స్పెషల్గా ఫీల్ అవుతున్నాను. ఐ ఫీల్ సేఫ్, కంఫర్టబుల్. లైఫ్లో కొత్త నమ్మకం వచ్చినట్టుంది. ఈ పాస్ట్ 2 hours ఐ హ్యావ్ ఆల్ దీస్ ఫీలింగ్స్ ఫర్ యూ. ఇది లవ్ కాదని నాకు తెలుసు, మెల్లమెల్లగా పోతుందని తెలుసు. అయినా అది ఫేడ్ అయ్యే ముందు చెప్పాలనిపించింది. ఎలాగైనా కనిపెట్టలేరా? లవ్ యూ స్ట్రేంజర్. యూర్ సచ్ అ బ్యూటిఫుల్ సోల్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఫీలింగ్. రారా. ఎక్కడికి వెళ్ళి తెచ్చారా? ఎవరు వీళ్ళంతా? వీళ్ళిద్దరూ ఒక స్కూల్ అమ్మాయిని కిడ్నాప్ చేసుకొచ్చి నా కళ్ళ ముందే రేప్ చేయాలని చూశారు. మేమే ఆ పిల్లని కాపాడాం. మీలో ఎవరైనా నన్ను ముట్టుకోవాలని ప్రయత్నిస్తే మీకు కూడా ఇదే గతి. కాపాడయ్యా. నువ్వు వెళ్ళొచ్చు. నీ మనుషులు వచ్చేసారు. ఎవరా ఇవ్వు. మమ్మల్ని క్షమించమ్మా. నువ్వెక్కడికి వెళ్ళాలో చెప్పు, మేమే నిన్ను దించేస్తాం. జాగ్రత్తగా లేగమ్మా. వరలక్ష్మి, నువ్వేంటి ఇక్కడ? ఏమైందిరా నీకు? అమ్మతోడు ఎక్స్పెక్ట్ చేయలేదే నా కోసం వస్తావని. I love you. I love you. I love you too. Sorry. Sorry. I love you. రారా. నాకు డబ్బొద్దు బాబు. నేను చేసిన తప్పును అర్థం చేసుకున్నాను. డేవిడ్కి చోటు గురించి తెలీదు. ఆడొచ్చే లోపల మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. 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 కోకిల
దట్స్ మై ఫోన్. ఊరి ఎదవా ఫోన్ ఇసిరేమని చెప్పాను కదా, దాని కుక్క మెల్లో వేసావింట్రా. డేవిడ్ ఈ చోటుకి వెళ్ళిపెట్టి మనం ఏం చేస్తావా? చెప్పిన పని ఎప్పుడు సరిగ్గా చేసావు. చంపేస్తాను నా చేతులు అయిపోయావు. ఇక్కడి నుంచి నక్కంటే కనపడ. హలో అయ్యప్పా. రే గూగుల్. చెప్పండి, గూగుల్ నే మాట్లాడుతున్నాడు. అనుకున్నాన్రా మీరందరూ ఒకే గుంపుకి చెందిన వాళ్ళని అప్పుడే అనుకున్నాన్రా. కాసేపు వేచి ఒక అడ్డవి గుంపు చాలా కసితో మిమ్మల్ని వెతుక్కొని వస్తోంది. నా తమ్ముడిని చంపిన నువ్వు, నీ మనుషులు మా నాన్న శవాన్ని తవ్వి పడేసిన దాన్ని, నా ఇష్టమైన చెల్లెల్ని, ఒక మామూలైన కిడ్నాప్ ని కూడా చెయ్యలేకపోయిన దున్నపోతులు, నలుగురు పిచ్చిన కొడుకులు, అందులో ఎవ్వరూ ప్రాణాలతో ఉండలేరు. వెయిట్ ఫర్ మీ. నేను చెప్పాను కదా మా ఫ్రెండ్ ని అమాయకులకి కిడ్నాప్ చేశారని. అలా చూడండి, ఒక ఫోన్ కి కళ్ళు తిరిగి పడిపోయాడు. ఒక్క సెకండ్ లో పెద్ద బండరాయితో తల మీద కొట్టి 2 ప్రాణాలు తీశాడు. అతను పిరికోడు. వెళ్ళవయ్యా, ఆ రోజు పోలీస్ దగ్గరికి వెళ్దామని చెప్పాను. ఇప్పుడు చూడు ఎవరెవరు చంపడానికి వస్తున్నారు. మీరు కలిగిన ఫ్రెండ్ ని కాపాడాలి. బాయ్ 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 బాయ్. ఒకసారి నేను చెప్పేది విను. ఏంటి ఒకసారి చెప్పేది వినాలి? ఏం చెప్పబోతున్నారు? చెప్పావు కదా, అది చాలదా? ఇంకా చెప్తే మేము వినాలా? ఇలా చూడు బాయ్, నీ సాయం మాకు అవసరం లేదు, మేము చూసుకుంటాము, నువ్వు వెళ్ళిపో. రండ్రా వెళ్దాం. ఇటు చూడు, నేను ఆ ఫ్రెండ్స్ చెప్పిందే వింటాను. నువ్వు నాతో వచ్చి నేను నిన్ను కాపాడతాను. నిన్ను కూడా కాపాడతాను. రే తీసుకురారా, పదండ్రా. రమ్మంటున్నాను కదా. మిమ్మల్ని బాగా యూజ్ చేసుకున్నారనుకుంటాను. అవును. మనం ఎక్కడున్నాం? ఇక్కడే ఉన్నాం. రారా. నువ్వే మాట్లాడరా. బాయ్, మేం పిలిచామని ఒక మాట కోసం ఏం అడగకుండా మా కోసం సాయం అంతా చేశారు. తప్పో ఒప్పో మాకు అండగా నిలబడ్డారు. మా ఫ్రెండ్ దొరికాక మిమ్మల్ని అలాగే వదిలేసి వెళ్ళడం మాకేమాత్రం ఇష్టం లేదు బాయ్. మీరు చాలా గొప్ప వ్యక్తి బాయ్, మేమే తెలియకుండా అలా చేశాం. నా కోసం ఎంతో కష్టపడి మా నాన్నమ్మని చూడ్డానికి తీసుకెళ్లారు. అలాంటప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో మిమ్మల్ని వదిలి వెళ్ళడం ఇష్టం లేదు. ఏం జరిగినా పర్వాలేదు, చివరి వరకు మేము మీకు తోడుగా ఉంటాం. బాయ్ తప్పకుండా ఏం జరిగినా మీతోనే ఉంటాం బాయ్. గూగుల్ వాళ్ళ నమ్మకం. మా కారు స్టార్ట్ అవ్వలేదు, నీ కారులో ఎట్టడానికి పన్నాగం పన్నుతున్నారు. ఏం పట్టించుకో బాయ్, ఏదో పిచ్చి వాళ్ళ వాడుతున్నాడు బాయ్, ఏం పట్టించుకోకండి. దానికంతా ఇప్పుడు టైం లేదు, త్వరగా పదండి. త్వరగా రండి. మనం వచ్చిన దారిలో 6 కిలోమీటర్ల వరకు లెఫ్ట్ రైటే లేదు. ఆ దారిలో వెళ్తే మనం ఇరుక్కుపోతాం. ఇక్కడ నుంచి 4 కిలోమీటర్ దూరంలో ఒక కంటైనర్ యాడ్ చూపిస్తోంది. అంతటితో రోడ్డు ముగుస్తుంది. అయితే మనం అటే వెళ్ళాలి.
వెళ్ళి కంటైనర్ ఏదైనా తెరిచిందేమో చూడండి.